విప్లవాత్మక చట్టాలతో దేశ అభ్యున్నతికి పాటుపడ్డ మహిళా నేత సోనియా గాంధీ అని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కవ్యంపల్లి సత్యనారాయణ కొనియాడారు. ఏఐసీసీ నేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కరీంనగర్లోని ముఖ్య కూడళ్లలో కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. పలు చోట్ల అయ్యప్ప భక్తులకు అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోనియా గాంధీ ఆహార భద్రత ఉపాధి హామీ పథకంతో పేదవాడి కడుపు నింపిన గొప్ప నారీమణి అని సోనియా గాంధీ అని కొనియాడారు. ఈ దేశ స్థితిగతుల్ని మార్చడానికి అనేకమైన విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఈ దేశంలో ఉన్న ప్రజల కోసం తీసుకొచ్చిన ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారు. శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు ఈ దేశంలో పారదర్శక పాలన జరగాలని, దేశంలో జరుగుతున్న ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలి, ప్రజల ముందు ఉండాలని చెప్పి ఆనాడు సమాచార హక్కు చట్టం తీసుకొచ్చి ఎంతో పారదర్శక పాలనకి శ్రీకారం చుట్టిన సోనియా గాంధీ గారు. అదేవిధంగా దేశంలో ఆకలి చావులు ఉండొద్దని ఆహార భద్రత చట్టం, ప్రతి పేదవాడు ఉన్నత చదువులు చదువుకోవాలని విద్యా హక్కు చట్టం, ఎన్నో అనేక కార్యక్రమాలు, అనేక చట్టాలు. అదేవిధంగా ప్రతి పేదోడికి కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి ఉపాధి హామీ పథకం దేశంలో కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం. ఇలా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష, 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇదే కరీంనగర్ గడ్డ మీద 2004 ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలుసు, ఆకాంక్షను మేము గౌరవిస్తాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తీరుతామని చెప్పి కరీంనగర్ గడ్డ సాక్షిగా మాటించి ఆ రోజు సీమాంధ్ర పెట్టుబడిదారులు, దేశంలో అనేక మంది శక్తులు వ్యతిరేకించినా కూడా తెలంగాణలో ఏ